హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ ఉజ్జయిని మహాకాళీదేవి శక్తిపీఠ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. సతీదేవి శరీర భాగాల్లో పై పెదవి భాగం 9వ శక్తిపీఠంలో పడింది. అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, అవంతిక, ద్వారక మరియు కాంచీపురం పురాణాల్లో మోక్ష స్థలాలుగా చెప్పబడ్డాయి. దేవి భాగవతంలో చెప్పబడినట్లు సతీదేవి పై పెదవి భాగం ఉజ్జయినిలో పడింది. మహంకాళి అవతారంలో శక్తి ఉజ్జయినిని కాపాడుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. స్థానిక ప్రజలు మాతను హరసిద్ధి మాత అని పిలుస్తారు. 11 సార్లు తల సమర్పించిన రాజు విక్రమాదిత్యకు దేవత పునర్జన్మని ఇచ్చింది. ఆమె విక్రమాదిత్యుని దర్బార్లో సంస్కృత పండితుడు కాళిదాస్ నాలుకపై అక్షరమాలలో రాసింది. మరియు గొప్ప పండితుడికి అతని నిరక్షతాశను ఆశీర్వదించింది. ఆలయంలో మహాలక్ష్మి మరియు మహాసరస్వతి మధ్య మంచి ఒక దట్టమైన ఎరుపు రంగులో అన్నపూర్ణాదేవి చిత్రం ఉంటుంది. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు అంధకాసురుడిగా యోగా చేశాడు మరియు యుద్ధంలో అతని శరీరం నుండి చిమ్మిన ప్రతి రక్తపు బొట్టు నుండి మరింత ఎక్కువ అంధకాసురుని పునర్జన్మ కోసం బ్రహ్మ నుండి వరం పొందాడు. ప్రజలపై క్రూరత్వం చూపించడం ప్రారంభించాడు. మహాకాళేశ్వరుడు అంధకాసురుని యుద్ధంలో ఎదుర్కొన్నాడు మరియు తన త్రిశూలంతో అంధకాసురుని ఛాతిపై గాయపరిచాడు. ప్రతి రక్తపు బొట్టు నుండి కొత్త అంధకాసురుడు ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. అప్పుడు కాళికాదేవి అవతారంలో ఉన్న ఆది పరాశక్తి తన మాతృకలతో పాటు యుద్ధరంగంలో నిలబడి ఒక్కో రక్తపు బొట్టును మింగి కొత్తగా పుట్టిన ప్రతి అంధకాసురుని తింటుంది. మహాకాళేశ్వరుని అవతారంలో ఉన్న శివుడు అంధకాసురుని శరీరాన్ని ఆకాశం వైపు ఉంచాడు మరియు అతని 3వ కన్ను నుండి విడుదలైన అగ్నితో కాల్చాడు. అతను ఓటమిని అంగీకరిస్తూ శివుణ్ణి స్తుతించారు. అది మన ఈ ఆలయం యొక్క స్థల పురాణం అండి. సో ఆ గుడిని దర్శించే ముందు మనకి ఇక్కడ క్షిప్రా నది హారతి జరుగుతుంది. ఫస్ట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా క్షిప్రా నది హారతిని సందర్శిస్తే చాలా బాగుంటుందండి. కరెక్ట్గా 6ంటికి మనకి క్షిప్రా నదికి హారతి ఇస్తారు. ఆ క్షిప్రా నది హారతి అవ్వగానే హరసిద్ధి మాత ఆలయంలో హారతి ఇస్తారు. ముందుగా 6ంటికల్లా ఈ క్షిప్రా నదికి వెళ్ళిపోతే అక్కడ కూర్చోవడానికి ఉంటుంది. 6ంటికల్లా ప్రారంభిస్తారండి. 6ంటికి ఒక యోగి హారతి ఇస్తుంటే డమరకం త్రిశూలం పట్టుకొని శివతాండవం లాగా మంచిగా ఒక డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆయన చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇదే క్షిప్రా నది హారతి అండి. మేము కరెక్ట్గా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. కారిడార్కి 5:30కి బయలుదేరితే అరగంటలో మనకి ఆటో కొంచెం దగ్గరలో ఆపేస్తాడు. ఒక 2 minutes వాకబుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి హారతిని చూసాము. సో హారతి అయిపోగానే మనకి అమ్మవారి గుడి కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 10 minutes అలాగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హారతి అయిపోగానే ఇక్కడి నుంచి జనాలందరూ అమ్మవారి గుడికి వెళ్తారండి. అది ఇంకా మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ మాట. మీరు ఉజ్జయిని అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకుంటే హరసిద్ధి మాత గుడికి 7ంటికి ఆ టైంకి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా మనకి 7ంటికి హారతి ఇస్తారు. అది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. 2 పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి అక్కడ. ఆ స్తంభాల్లో జ్యోతులను వెలిగిస్తారన్నమాట. అంటే ఈ గుడి మరాఠా కాలంలో కట్టారు. ఈ మరాఠీల సాంప్రదాయం అండి. ఆ స్తంభాలు మీరు కొల్హాపూర్ అమ్మవారి గుడిలో చూసినా మీకు అలాంటి స్తంభాలు అవి ఉంటాయి. అటుపక్క 2 స్తంభాలు ఉంటాయి. కావాలంటే మనం అమౌంట్ ఇస్తే మన పేరు మీద కూడా వెలిగిస్తారు. ఇప్పుడు చూడండి ఆ హారతి ఎంత బాగుంటుందో.
చూశారు కదండి అమ్మవారి హారతి నిజంగా ఎంత బాగుందో. సరే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.